హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ అయితే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటో చూస్తున్నారా, ఇది కాకరకాయ పచ్చడి అండి. మా ఇంట్లో 2 కాకరకాయలు ఉన్నాయి. అవి పండిపోతాయని చెప్పి అత్తయ్య గారు అన్నారు పచ్చడి చేసుకుందాం సైదా అని అన్నారు. ఆ పచ్చడి అప్లోడ్ చేద్దామని చెప్పి చేసాము. వీడియో అప్లోడ్ చేశాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేస్తే పక్కన బెల్ని అయితే క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలోకి వస్తాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో కొని మూకుడు పొయ్యి మీద పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ అయిపోవాలి. ఆయిల్లోని కాకరకాయలు ఇలా కట్ చేసి 2 కాకరకాయలు అండి. ఇవి ఎన్నో కాదు, ఇంట్లో 2 కాకరకాయలు ముగ్గిపోతున్నాయని చెప్పి అత్తయ్య గారు పచ్చడి పెడదాం అనుకుంటున్నారు. ఈ 2 కాకరకాయలు ఇందులో కోసేసుకున్నాం, ఇలా చక్రాల కింద కోసేసుకున్నాం. ఉప్పు వేసి ఉప్పు పసుపు వేసి కలిపి ఉంచాను. ఉప్పు పసుపు వేసి కలిపేసి ఉంచారంట. ఇలా కోసుకోవాలి. పచ్చడికి ఇలాగే కోసుకోవాలండి. ఇలాగే కోసుకోవాలి. ఇంకా చిన్న ముక్కలు కోసుకుంటా కానీ ఇలా ఉంటేనే బాగుంటుంది. ఇలా కోసుకొని ఉప్పు పసుపు వేసుకొని పక్కన పెట్టుకోవాలంటండి. ఈ లోపు ఇక్కడ ఆయిల్ వేసారు, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసారు మూకుడులో. అది హీట్ అవ్వాలి. ఇది ఇందులో కొంచెం అదంతా రసం అంతా దిగిపోద్ది అనుకుంటా ఉప్పు పసుపు వేస్తే. నీరు కింద వచ్చేది కదా. ఆయిల్ హీట్ అయిందేమండి. ఇవి కూడా వేపేసుకోవాలా? నూనెలో వేపేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. చేదు ఉంటుంది పచ్చడి. చేదు ఉంటుంది, బాగానే ఉంటుంది. ఈ 2 కాకరకాయలు కదండి, ఎంత పచ్చడి అవుతుంది? 1/2 కేజీ పచ్చడి అవుతుంది. 1/2 కేజీ పచ్చడి అవుతుందా? 2 కాకరకాయలు అదే కొనుక్కోవాలనుకో బయట 100 రూపాయలు అలాగా. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఎగిపోవాలంటే అండి. 5 మినిట్స్ అయ్యాక చూద్దాం. చూసారండి బ్రౌన్ కలర్ ఎలా వచ్చేసినాయో. ఇంకా ఎగాలండి, కొద్దిగా ఎగితే తీసేద్దాం. ఇంకా కొంచెం ఎగాలంటండి. ఇలా వేగాలండి. వేగాక ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెలో తీసుకున్నాం కదా, గుచ్చండి దగ్గరగా ఉడకబెట్టేయాలి. ఏమి వేయకుండా, వాటర్ అది ఏమి వేయకుండా దగ్గరగా ఉడకబెట్టేసుకోవాలి. కారం వేసారు అందులో అత్తయ్య గారు. కారం వేసారు. చింతపండు ఎంత ఉంటుందండి? చింతపండు ఎంత ఉంటుంది? పెద్ద సైజు చింతపండు. నిమ్మకాయ ఎంత? పెద్ద సైజు నిమ్మపండు అంత చింతపండు ఉంటుంది అంటే అండి. అదైతే దగ్గరగా ఉడకబెట్టేసుకోవాలి. కరిగిపోతండి. కారంని చింతపండు వేసాం కదా. ఇప్పుడు టేస్ట్ సరిపడంత ఉప్పు. ఇంతేనండి, ఇంకేమీరా. వేస్తాం తాలింపు పెట్టినప్పుడు, ఈ ముక్కలు కలిపేస్తున్నప్పుడు మళ్ళీ తాలింపు పెట్టాలి. వేపుని ముక్కలు కలిపి ఇందులో వేసేసుకోవాలి. మనం ఏ పక్కన పెట్టుకున్నాం కదండి కాకరకాయ ముక్కలు, అవి ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలంటే అండి ఇది తాలింపు పెడతాకండి. పోపు దినుసులు, శనగపప్పు, ఆవాలు, మినపప్పు,
జీలకర్ర, శనగపప్పు, ఇది మెంతులు, ఎల్లుల్లిపాయ, ఎండుమిరకాయ, జీలకర్ర కూడా వేసారా? జీలకర్ర కొద్దిగా స్టవ్ ఆన్ చేసుకొని ముగ్గురు పొయ్యి మీద పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఈ పోపు దినుసులు వేసేస్తారు. ఫస్ట్ ఎల్లుల్లిపాయలు వేసుకోవాలండి. 5 ఎల్లుల్లిపాయలు కొంచెం స్మాష్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఫస్ట్ ఎల్లుల్లిపాయలు స్మాష్ చేసుకొని ఒక 5 ఎల్లుల్లిపాయలు వేసుకున్నాము. ఆ తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు ఇవి ఉన్నాయి కదండి, పోపులు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. కరివేపాకు కూడా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ పచ్చడిలో వేసుకున్నాం. కాకరకాయ పచ్చడిలో ఆయిల్ తోటి. ఇప్పుడు కొంచెం ఉప్పు కారం సరిపోతే వేసుకోవచ్చండి. వేసుకొని మాకైతే సరిపోయింది ఉప్పు కారం. రెండు కాకరకాయలతోటి మాకు ఈ క్వాంటిటీతో అయితే వచ్చింది పచ్చడి. సో చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్లో అయితే పెట్టండి ఎలా వచ్చింది అనేది. సో చూస్తేనే నోరు ఊరిపోతుందండి పచ్చడి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో మామిడికాయ చట్నీతో మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. సో బై బాయ్, సీ యూ టుమారో.